హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి 100 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి యాప్రాల్కి దగ్గరలో ఉన్న బాలాజ్ నగర్లో అయితే ఉంటుంది. మండలం కాప్రా, డిస్టిక్ మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, తెలంగాణ. సో ఇది మనకు దమ్మాయిగూడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. ఇది వెస్ట్ ఫేస్. మనకు హౌస్ యొక్క ఫ్రంట్ వచ్చేసి 20 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ మనకు బోర్ అయితే ఉంది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్ ఫుల్గా వస్తాయి. అదేవిధంగా మనకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. సో అది కూడా మనకు తీసుకుంటే తొందరలోనే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట. అదేవిధంగా మనకు కామన్ వాష్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకు సిమెంట్ రేకులతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు, కానీ ఫాల్ సీలింగ్ చేయడం వల్ల మనకు సిమెంట్ రేకులు అన్ని కనిపించడం లేదు. ఇది మనకు నోటరీ ల్యాండ్ అనమాట. నోటరీ ల్యాండ్స్కు ఎటువంటి లోన్స్ అయితే రావు, ఇది గమనించాలి. ఫ్యూచర్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు మెయిన్ డోర్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రెన్స్. మనకి ఈస్ట్ సైడ్ ఒక డోరు, అదేవిధంగా నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హాల్లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేశారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఉంది. మనకు చాలా మటుకు కాల్స్ అయితే చేస్తున్నారు, ఇది నోటరీ ల్యాండ్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మనము ఈ హౌస్ తీసుకున్న తర్వాత హౌస్ ట్యాక్స్తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్, అదేవిధంగా వాటర్ బిల్ మీద కూడా మీ పేరు మీద చేంజ్ అయిపోతాయి. వీటితో పాటు మనకు లింక్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్లో మనకు టైల్స్ అయితే వేశారు, అదేవిధంగా వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ కూడా ఉంది. సో ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 28 lakhs, 28 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్. ఇల్లు మనకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సరౌండింగ్లో మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇది మనకు ఈసీఎల్ నుంచి కేవలం 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. దమ్మాయిగూడ నుంచి కేవలం 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పక్కన మనకు కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో సెల్ఫ్లు అయితే ఉన్నాయి, అదేవిధంగా అటాచ్ వాష్రూమ్ అయితే లేదు. సో ఓన్లీ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ మనకు అవుట్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసినట్టయితే 30 x 30. సో ఇది టోటల్గా 100 స్క్వేర్ యార్డ్స్. టోటల్గా 2 బెడ్రూమ్స్, కిచెన్, హాల్ అయితే రావడం జరిగింది. హౌస్ యొక్క ఫ్రంట్ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు టీవీ పాయింట్ కూడా రావడం అయితే జరిగింది. టీవీ పాయింట్ కూడా మనకు చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌసెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.